వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రోహిణీ కార్తీ గురించి మాట్లాడుకుందాం. రోహిణీ కార్తీ వచ్చేస్తుంది. ఇది వస్తుందంటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే రోహిణీ కార్తీలో ఎండలు మండిపోతాయి. వేడిగాలులు, ఎక్కువ వేడి ఎండతో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి అసలు ఈ రోహిణీ కార్తీ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సమయంలో రోడ్లు కూడా ఎందుకు పగులుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 25న రోహిణీ కార్తీ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండ ఉంటుంది. ఇక రోహిణీ కార్తీ అంటే సూర్యుడు ప్రతి 13 రోజులకు ఒక నక్షత్రంలో సంచారం చేస్తాడు. అయితే రోహిణీ నక్షత్రంలోకి సూర్యుడు సంచరించే సమయాన్ని రోహిణీ కార్తీ అంటారు. ఈ సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడమే కాకుండా అగ్ని ప్రమాదాలు కూడా ఇప్పుడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రోహిణీ కార్తీ అనేది జూన్ 8 వరకు ఉంటుంది. తరువాత మృగశిర కార్తీ, ఆరుద్ర కార్తీ ప్రారంభమవుతుంది. మృగశిర కార్తీ అనేది వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఆకాశం మొత్తం మబ్బులతో నిండి చల్లని వాతావరణం ఉంటుంది. వేసవి ముగిసిపోయి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ఈ మృగశిర కార్తీ. దీని తర్వాత వర్షాకాలం ఆరుద్ర కార్తీ ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఎక్కువగా విత్తనాలు నాటడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక రోహిణీ కార్తీ వచ్చిన సమయంలో రోడ్లు పగిలేంత ఎండలు ఉంటాయి అంటారు పెద్దవారు. మరి ఈ కార్తీలో రోడ్లు పగిలే అంత ఎండలు ఎందుకు కొడతాయి అంటారో తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో సూర్యుడు మన నెత్తి మీదకి అంటే మాడు మీదకి వస్తాడట. ఈ కార్తీ మొత్తము కూడా చాలా ఉగ్ర రూపంలో ఉంటాడని చెప్తూ ఉంటారు పండితులు. సూర్యుడు ఉగ్ర రూపం భూమి తట్టుకోలేదట. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 15 రోజుల పాటు తీవ్రమైన ఎండ, వేడిగాలులు, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సూర్యుడు అచ్చం అగ్నిగోళంలా ఉంటాడని చెబుతున్నారు నిపుణులు. సూర్యుడు ఉగ్ర రూపంలోకి మారిపోయి నిప్పులు కక్కుతాడంట. దీంతో సూర్యుని కిరణాలు భూమిపై పడగానే తేమ మొత్తం కూడా హరించుకుపోతుంది. అంతేకాకుండా ఈ సమయంలో రాళ్ళు, రోడ్లు కూడా పగులు ఏర్పడతాయట. అంటే అంత ఎండ ఉంటుందన్నమాట. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా బయటకు రాకూడదని, సాయంత్రం అయితే తప్ప బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాతావరణ పరంగా చూస్తే ఇది వేసవి పీక్ టైము. వేడి గాలులు, ఉక్కపోత, అలసట, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. శరీరం త్వరగా నీటిని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అనేది తప్పనిసరి. ఈ సమయంలో మధ్యాహ్నం 11 నుంచి 14 గంటల మధ్యకు బయటికి వెళ్ళకపోవడం తగ్గించడం మంచిది. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటి ద్రవాలు అయితే తీసుకోవాలి. తేలికైన ఆహారం తీసుకోవడం, సడలైన బట్టలు ధరించడం, చిన్నపిల్లలు మరియు వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ తీవ్రమైన ఎండల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇదండి వేసవికాలం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.